my heat to eat radium la light to హాయ్ గైస్, ఈరోజు ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా. సో ఇదే విధంగా మీరు కూడా మీ మొబైల్లో మీకు నచ్చిన ఫొటోస్తో వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో అనేది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. అలాగే ఎలైట్ మోషన్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. అక్కడి నుంచి మీరు ఎలైట్ మోషన్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నా కానీ మీకు లేటెస్ట్ వెర్షన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది, వాటర్ మార్క్ లేకుండా అయితే వచ్చేస్తుంది. గైస్, ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్, వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను, క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయో. అంటే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతుంది. ఇక్కడ మనకి కింద 5 ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి కదా. ఇక్కడ ప్రైవేట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, XML వాళ్ళకి XML రెండు కూడా డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. ముందుగా ఇక్కడ బీట్ మార్క్ బై ఎస్ఎన్ఎట్స్ అని ఉంది కదా. సో దీన్ని అయితే ఓపెన్ చేసుకున్నట్టయితే ఈ విధంగా మనకి స్టార్టింగ్లో కొన్ని లిరిక్స్ అయితే రాసి ఉంటాయి, అండ్ అలాగే వాటికి యానిమేషన్ కూడా పెట్టేసి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎండింగ్లో ఇక్కడ కొన్ని బీట్ మార్క్స్ అనేవి మనకి ఖాళీగా అయితే ఉంటాయి. ఇక్కడ మనం ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని ఎఫెక్ట్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇమేజ్ అనేది ఎలా పెట్టుకోవాలో చెప్తాను, తర్వాత ఏ ఎఫెక్ట్ ఎక్కడ యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవడానికి బీట్ మార్క్ వచ్చేసరికి 9 సెకండ్ దగ్గర అయితే ఉంది. 9 సెకండ్ 0 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసరికి ఏమైనా ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీడియా ఐకన్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ మీద ఈ విధంగా ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు యాడ్ అయిపోతుంది. తర్వాత పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఈ విధంగా యాడ్ అవుతుంది. ఇమేజ్ అనేది మీకు కొంచెం సరిగ్గా సెట్ కాకపోతే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు స్లైడ్ చేసుకోండి అనమాట. ఈ స్లైడర్ మీద అనేది ఈ విధంగా స్లైడ్ చేసుకుంటే మీకు మిడిల్కి వచ్చేంత వరకు స్లైడ్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకి యారో ఐకన్ కనిపిస్తుంది కదా, యారో ఐకన్ మీద ట్యాప్ చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది మీరు ట్రిమ్ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసరికి మళ్ళీ ప్లస్ ఐకన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకన్ మీద ట్యాప్ చేసి ఇంకో ఇమేజ్ అనేది యాడ్ చేయండి. తర్వాత మళ్ళీ 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. తర్వాత మళ్ళీ యారో సింబల్ మీద ట్యాప్ చేసి ఎక్స్ట్రా పార్ట్ అని ట్రిమ్ చేసుకోండి. సో మళ్ళీ ప్లస్ ఐకన్, మీడియా, ఇంకో ఇమేజ్ అనేది యాడ్ చేయండి. 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అనేది మీరు ట్రిమ్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అందరికీ అర్థమైంది కదా. ఎండ్ వరకు కూడా మీరు ఇదే విధంగా ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. సో మనకి వీడియో అనేది కొంచెం ల్యాగ్ అవుతుంది కాబట్టి నేను ఎండ్ వరకు కూడా ఇమేజ్ అయితే యాడ్ చేసేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. గైస్, ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అనేది వచ్చేయండి. ఇక్కడ మనకి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్లో వచ్చేసరికి మనకి 3 ఇమేజెస్తో 3 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి ఫస్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకుని ఇప్పుడు మీరు బ్యాక్ అనేది వచ్చేయండి. బీట్ మార్క్ అది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నేను ఏదైతే ఇమేజ్ కి పేస్ట్ చేయమంటున్నా దానికి మాత్రమే పేస్ట్ చేయండి. ఇక్కడ మనకి ఇమేజ్ పెట్టడం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ బీట్ మార్క్ దగ్గర వచ్చేయండి. 9 సెకండ్ 0 మిల్లీ సెకండ్ దగ్గర అక్కడ మనకి ఫస్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ అనేది మనకి ఈ విధంగా పేస్ట్ అవుతుంది. సో ఒకటే ఇమేజ్ కి పేస్ట్ చేసుకుని బ్యాక్ అనేది వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి సెకండ్ ఇమేజ్ ఉంది కదా. సో ఈ సెకండ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. బీట్ మార్క్ అనేది అగైన్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఇప్పుడు ఇంకా ఇమేజెస్ ఉన్నాయి కదా, సో వాటిలో ఎలా పేస్ట్ చేయాలో చెప్తాను ఇప్పుడు సీక్వెన్స్ అనేది. ఇక్కడ మనకి టైమింగ్ 9 సెకండ్ 28 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఒక ఇమేజ్ అనేది లీవ్ చేసి ఇంకో ఇమేజ్ దగ్గరకు వచ్చేసి
ఇక్కడ మనకి ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ అయితే చేసేసుకోండి. సో ఈ విధంగా ఒకటి ఇమేజ్కి పేస్ట్ చేస్తూ ఒక ఇమేజ్కి లీవ్ చేస్తూ ఇదే విధంగా ఎండ్ వరకు కూడా మీరు పేస్ట్ అయితే చేసుకోండి. గైస్ ఈ విధంగా ఎండ్ వరకు పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి 3వ ఇమేజ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇంకా ఏవైతే ఇమేజెస్ మిగిలిపోయి ఉంటాయో వాటికి మొత్తం కూడా ఇదే ఎఫెక్ట్ అనేది మీరు పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా పేస్ట్ చేయాలంటే ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ చేసేసుకోండి. సో మిగిలిపోయిన అన్ని ఇమేజ్కి కూడా మీరు ఇదే విధంగా పేస్ట్ అయితే చేయండి. ఎండ్ వరకు కూడా ఇదే విధంగా పేస్ట్ అయితే చేసేసుకోండి. గైస్ ఎండ్ వరకు కూడా ఈ విధంగా మొత్తం అన్ని ఇమేజ్కి ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసాము. సో ఇప్పుడు మన ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ ఎడిటింగ్ని సేవ్ చేసుకోవాలనుకుంటే పైన షేర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకి వీడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ 1080p కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ ఇవన్నీ రెజల్యూషన్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మీకు నచ్చిన రెజల్యూషన్ మీ మొబైల్ సపోర్ట్ చేసే రెజల్యూషన్ అనేది సెట్ చేసుకొని ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి వీడియో అనేది 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక సేవ్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సేవ్ మీద ట్యాప్ చేసుకున్నట్టయితే వీడియో అనేది ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అవుతుంది. ఇదన్నమాట ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.